అబ్బా ఎన్నిసార్లు చెప్తావే నీ బ్లూ లెహంగా గురించి? నువ్వు రేపు బ్లూ లెహంగా వేసుకుంటున్నావు, దానిలో చాలా బాగుంటావు, సరేనా? ఆహా కాదే, సాయంత్రం బ్లూ లెహంగా, పొద్దున వేరేది వేసుకుంటున్నాను. అది చెప్పాను కదా నీకు, ఎన్నిసార్లు చెప్పాను. సరే, నాకు మమ్మీ కాల్ చేస్తాను, మళ్ళీ కాల్ చేస్తాను, పెట్టు. బాయ్ బాయ్. బ్లూ లెహంగా రెడ్ లెహంగా అని ఊరికే ఏదో బిల్డప్లు అది. ఛా, అది తను ఓవరాక్షన్. నేనేం వేసుకోవాలో. ఛా, ఏమైంది అప్పు గారు, అంత చిరాగ్గా ఉన్నారు? వాషింగ్ మిషన్ పనిచేయట్లేదండి. వాషింగ్ మెషిన్ ఏంటి, ఇలా బట్టలు ఎత్తే అలా ఉతికేద్దన్నారు అదే? అదే, ఆఫీస్లో పొంగల్ ఈవెంట్ కూడా ఉంది. అందరూ బ్లూ లెహంగాలు రెడ్ లెహంగాలు వేసుకుంటున్నారు, నాకే వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. పోనీ ఆ బాగు చేసిన వాళ్ళని పిలాల్సింది కదా. కాల్ చేశానండి, అందరు పొంగల్ సెలవుల్లో ఉన్నారు, ఎవరు రావట్లేదు. పైగా డ్రైవర్స్ వాడికి కూడా కాల్ చేశాను, వాడు కాల్ ఎత్తట్లేదు. వాడికి కూడా పొంగల్ సెలవులు అనుకుంటా. ఈ వాసు ఎవరండి? వాసు ఎవరు? మీరే కదా, ఎవరో వాసుకు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తట్లేదని బాధపడుతున్నారు. అది వాసు కాదండి, డ్రై వాష్ అంటే లాండ్రీ, బట్టలు ఉతికే వాళ్ళు అని అర్థం. ఓహో, ఆయన ఇబ్బందులు పడే బదులు మీరే ఉతికేసుకోవచ్చు కదండి. రావాలి కదా, నాకు బట్టలు ఉతకడం రాదండి. సరిపోయింది, వస్తువులు నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది. అది అయిపోతే మనం అయిపోవాలి, మన పనులు అయిపోవాలి. అదే మనల్ని మనం నమ్ముకున్నాం అనుకోండి, దేనికి ఆగాల్సిన అవసరం లేదు. అబ్బా మీరు ఆగండి చంటి గారు, అసలే నా బాధలో నేను ఉంటే మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. సర్లేండి, ఆ బట్టలు తీసుకురండి, నేనే వచ్చి చేస్తాను. ఏంటి, మీరు బట్టలు ఉతుకుతారా? ఇక్కడ మగాళ్ళు ఇంటి పని చేస్తే నవ్వుతారు, కానీ మా ఊర్లో మగాడు ఇంటి పని చేయకపోతే నవ్వుతారు. అబ్బా అక్కడ వేరు ఇక్కడ వేరండి. కానీ నేను అక్కడవే పాటిస్తానని మీకు తెలుసు కదా. మీరు బట్టలు తీసుకుని చెప్తాను. చంటి గారు ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఎవరే ఎవరు నవ్వుతారండి, తలుపులన్నీ వేసుంటే. మీరు తీసుకుని చెప్తాను. మీకు బట్టలలో ఉతకాలో వచ్చు కదా, అయితే నేను బట్టలు ఉతుకుతాను, మీరు దగ్గరుండి కరెక్టా కదా చెప్పండి. మీరు పదని చెప్తాను, మీరు పదండి, నేను చూసుకుంటాను. మీరు పదండి. చంటి గారు, మీరు చెప్పినవన్నీ అరేంజ్ చేస్తాను, ఎలా ఉతికేయాలో చెప్పండి, ఉతికేద్దాం. ముందు మీకు ఒకటి ఎలా ఉతకాలో నేర్పిస్తాను, అది చూసి మిగతావన్నీ మీరే ఉతికిసుకోవచ్చు. అయితే ఇది చిన్నగా ఉంది, అయితే ముందు పెద్దదెలా ఉతికేలా చెప్పండి, ఉతికేద్దాం. అప్పు గారు, పెద్దదైతే ఏంటి చిన్నదైతే ఏంటి, రెండు ఒకేలాగా ఉతుకుతారు కదండి. నాకు తెలుసండి. మీకు తెలుసా? అయితే నేను వెళ్తాను. చంటి గారు, తెలీదు, నేర్పించండి. ముందుగా సర్ఫ్ని ఆ నీటిలో వేయాలి, వేయండి. వేసేసాను. కొంచెం వేయండి అప్పు గారు. వేసేసాను. అప్పు గారు, మీరు ఏమైనా కూరలు ఉప్పు వేస్తున్నారా? ఇంత వేస్తున్నారు, బట్టలు ఉతుకుతున్నారు, కొంచెం ఎక్కువ వేయండి. ఇప్పుడు సరిపోయింది. వేసాను. అరే గాబర వద్దు, మనం ఇంకా సర్ఫ్ వేసాం, బట్టలు ఉతికిలేదు. ఇప్పుడు ఆ సర్ఫ్ వేసారా, అది నీటిలో కలిసేలా ఫుల్ కలపండి. కలిపేశాను. నాకు కనబడుతుందండి, కలిపిసాను. ఎందుకు? ఇప్పుడు ఆ సర్ఫ్ కలిపి నీళ్ళతో ఆ బట్టను తడపండి. తడిపిస్తాను. బాబా, ఎక్స్ప్రెషన్ అర్థమైంది, ఇంకొంచెం ఎక్కువ తడపాలి కదా. తడిపిస్తాను. అప్పు గారు, మీరు ఏమైనా ఇస్త్రీ చేస్తున్నారా? చుక్ మన కొంచెం వేస్తున్నారు, బట్టలు ఉతుకుతున్నారా? కొంచెం ఎక్కువేయండి. ఓకే. అప్పు గారు, ఏం చేస్తున్నారు? మీరే కదా ఎక్కువ తడపాలన్నారు. బట్టను తడపమంటే బట్టని నీటిలో ముంచమని అర్థం. అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఏముంది, ఒక అరగంట ఆగాలి. అరగంట? మరి మురికి వదలాలి కదా. సరే. అప్పు గారు, ఇలాగ ఎంతసేపు చూసినా అరగంట అవడానికి అరగంట సేపు పడుద్ది. మీరు చూస్తున్నారు కదా, తొందరగా అయిపోదు. అప్పు గారు, ఇంటి పనులు వంట పనులు రాకుండా పెళ్ళి ఎలా చేసుకుంటారండి? అంటే మొగుడు పిల్లలలో ఎవరో ఒకరికి వస్తే చాలు కదా, ఎలాగో మీకు వచ్చు కదా. ఏమన్నారు?
అది అరగంట ఎప్పుడైద్దన్నాను. నాకైతే ఏదోలా కనబడింది. అరగంట అయిపోయింది. సరే సరే. ఇప్పుడు ఆ నానబెట్టిన చెట్టు తీసి బ్రష్తో తోమాలి. తీయండి, బయట తీయండి. బ్రష్ ఇక్కడే ఉండాలి. అక్కడ అప్పుగారు, నేను అన్నది పళ్ళుతోమే బ్రష్ కాదు, బట్టలతోమే బ్రష్. అదొకటి ఉందా? ఉంటది, తెస్తాను, ఉండండి. అప్పుగారు తీసుకోండి. ఈ బ్రష్తో సబ్బు పెట్టి తోమాలి. తోమండి. అప్పుగారు అదే నలిగిపోదు, కొంచెం గట్టి తోమండి. ఇలా అయితే తెల్లారిపోద్ది. కానీ మీరు లేకండి, చెప్తాను. అది ఇవ్వండి. మీరు లేకండి గారు. నేను ఉతుకుతాగా. మీరు ఉతకడే ఇష్టం లేదండి నాకు. నేను ఉతుకుతాను కదండి. మీరు చంటి గారు మీరు చేయకండి, మీరు ఉతకడే నాకు ఇష్టం లేదు. అప్పుగారు మీరు ఇంకోసారి ఆపారంటే నా మీద ఒట్టే. వెళ్ళండి. హలో, చెప్పే. ఏంటే అంత చిరాకున్నావు? చికాక్ కాదే, ఉన్నారుగా చంటి గారు, వద్దని పనే చేస్తుంటారు. ఓ, స్టార్ట్ అయ్యాయి మీ ఇద్దరు గొడవలు? గొడవలేం కాదే. అది రేపు ఆఫీస్లో వింటున్న విషయం నీకు తెలుసు కదా. వాషింగ్ మిషన్ ఏమో రిపేర్లో ఉంది, ఆయనేమో కూర్చున్న బట్టలన్నీ ఉతికేస్తున్నారు. బట్టలు ఉతకడంలో తప్పే ఉంది. రేపు పెళ్ళయ్యాకన్నా ఉతకాల్సిందే కదా. నువ్వు ఉతికిస్తావేమో మీ ఆయనతో. ఆయన అలా ఉతుకటం నాకు ఇష్టం లేదు. అబ్బో, మరి ఆపేమనొచ్చుగా. చెప్తే వింటే కదా. ఓ, మరి పని ఆపట్లేదంటే పని పెంచితే ఆపేస్తారేమో. అర్థం కాలేదు. అంటే ఇప్పుడు 10 జతలు వేసుంటావా? ఇంకో 10 జతలే, పని పెరిగిందని ఆపేస్తాడు. ఇదేదో బానే ఉంది, చెప్తా. బాయ్. చంటి గారు, ఇంకా ఇన్ని బట్టలు ఉన్నాయి. అప్పుగారు మీవెన్ని ఉంటాను తీసుకొచ్చండి. మీవే కాదు, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా తీసుకొచ్చండి, ఉతికి పారేస్తాను ఈరోజు. అబ్బా అది కాదు చంటి గారు. మీరు నన్ను ఆపకండి, మీరు ఎలా చెప్తాను. ఉతుకండి, ఉతుక్కొని చచ్చిపోండి. ఇదొకటి. చెప్పే. ఏంటే, ఏమైంది నా ప్లాన్? ఏమైందా? ఆయనకన్నా పెద్ద పని లేడంట ఊళ్ళో. ఓ పని చేయవే, నీ బట్టలు మీ ఆయన బట్టలు కూడా పోస్ట్లో పంపించే, కూర్చుని ఉతికేస్తాడు. అదేంటే, ఏమైంది? నువ్వు చెప్పినట్టే ఎక్స్ట్రా బట్టలు ఇచ్చాను, కూర్చుని అవి కూడా ఉతికేస్తున్నాడు బిజీగా. ఇంకేమైనా ప్లాన్ చెప్పు. నా దగ్గర ఇంకేం ప్లాన్ లేవే. మరి ప్లాన్ లేనప్పుడు ఎందుకే కాల్ చేస్తావు? ఫోన్ పెట్టు. చెప్తా. అప్పుగారు నేను చూసుకుంటాను కదా, మీరు ఎలా ఆపండి. మీరేటో నేను చెప్పిన మాట వినరు, కానీ ఇద్దరం కలిసి ఉతుకుదాం. ఆ టీషర్ట్ ఇవ్వండి. తెలిసి తెలియని ఊహలో కలిసి కలవని దారిలో ఎటు వెళ్ళిందో మనసే విరిసి విరియని స్నేహమై పలికి పలకని రాగమై ఎటు వెళ్ళిందో మనసే పలకరించే పాటలా మనసుగను ఎలా ఎదిగింది అందమైన. చంటి గారు, మీతో నా బట్టలు ఉతికిచ్చానని తప్పుగా అనుకోద్దు. అప్పుగారు మిమ్మల్ని ఒకటి అడగనా? మీరు ఎప్పుడైనా మీ నాన్నగారు ఆఫీస్ నుండి అలిసిపోయి వచ్చారని కాల్ పెట్టారా? అమ్మకి కూరగాయలు తరగడంలో కానీ జడాలడంలో కానీ సాయం చేశారా? చాలాసార్లు. మరి మీరు వాళ్ళ కోసం అంత చేశారు కదా, ఎప్పుడైనా తప్పుగా అనుకున్నారా? తప్పుగా ఎందుకు అనుకుంటాను, వాళ్ళ నా ఫ్యామిలీ, పైగా వాళ్ళ పని నా పని ఒకటే కదా. కదా,
నాకు మీరు ఫ్యామిలీయే, మీ పని నా పనే. చంటి గారు, మీరు ఈరోజు ఇంటి పని అంతా చేశారు కదా, నేను వంట పని చేయనా? ఏ వద్దా? అయ్యో పర్లేదు చెయ్యండి, కానీ మొన్నట్లా సర్దుకుపోయి తినడంలా కాకుండా కొంచెం కడుపు నిండా తినేటట్టు చేయండి. సరే.